హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. చాలామంది పరువు కోసం, ఎలుగు కోసం, కుటుంబ గౌరవం కోసమే ఫ్రెండ్స్ పోరాటం చేసేవాళ్ళు ఉంటారు. అన్నదమ్ముల్లో కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబానికి కొడుకుగా కానీ కూతురుగా కానీ ఒక వంశానికి వారసుడు ఉండడం అంటే ఫ్రెండ్స్ ఇలువను పెంచేలాగా ఉండాలి. ఇలువ తీసేలాగా ఎప్పుడు కూడా నీ ప్రవర్తన వల్ల నీ తల్లిదండ్రి ఇబ్బంది పడకూడదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోనండి. ఎందుకంటే మిమ్మల్ని 10 నెలలు మోసి కని పెంచి వాళ్ళ బాధ్యతల కోసం, వాళ్ళ హక్కుల కోసం, లేదా వాళ్ళ కష్టసుఖాల కోసం మిమ్మల్ని తోడుండమని అడగరు. కానీ వాళ్ళ పరువుని, వాళ్ళ ఇలువని, వాళ్ళ బాధ్యతల్ని ఎప్పుడైతే మీరు మర్చిపోతారో, వాళ్ళ ప్రేమని ఎప్పుడైతే మీరు నిరాకరిస్తారో అప్పుడే వాళ్ళు గాయపడుతుంటారు. అప్పుడే వాళ్ళు చెప్పుకోలేని స్థితిలో దిగజారిపోతుంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కూతురుగా కానీ కొడుకుగా కానీ కుటుంబంలో ఎవరైనా సరే ఉంది. చాలామంది కూతురులోనే కొడుకులు చూసుకొని పెంచుకునే తల్లిదండ్రులు ఉన్నారు. కుటుంబంలో కొడుకులు లేకపోయినా కానీ కూతుర్లే ఈ రోజున ఎంతోమంది ఆదర్శంగా నిలబడుతున్నారు ఫ్రెండ్స్. ఆలోచించి మీరు తల్లిదండ్రికి కొడుకుల్లాగా మిమ్మల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళ మనసుల్ని ఎప్పుడు కూడా గాయపరచమాకండి. వాళ్ళ జీవితాలను ఎప్పుడు కూడా నిరాశపరచుకోకండి. ఉన్న దాంట్లో వాళ్ళకి తగ్గట్టుగానే కనీసం మీరు ఊహించిన దానికంటే, మీరు ప్రేమించిన దానికంటే విలువైనదే ఒకవేళ ఇవ్వచ్చేమో ఫ్రెండ్స్. దేవుడు ఏ తల రాత్రో తెలియదు, కానీ తల్లిదండ్రులు మాత్రం జీవితకాలం మీ జీవితాలు బాగుండాలని, మీ కష్టసుఖాలలో వాళ్ళు ఎప్పుడూ కూడా తోడుంటూనే ఉంటారు. మీ బాధ్యతల్ని పెళ్లి చేసిన మీరు ముసలివాళ్ళైనా, మీ కుటుంబాలు అయినప్పటికీ కూడా మీ తోడు ఉన్నా లేకపోయినా మీ తల్లిదండ్రుల తోడు ఎప్పటికీ కూడా వాళ్ళు భూమి మీద బతికున్నంతకాలం కూడా నిలిచి ఉంటుంది ఫ్రెండ్స్. ఆడపిల్లలే కావచ్చు, మగపిల్లలే కావచ్చు, ఎవరైనా సరే ఉంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఆలోచించండి. నీ నిర్ణయం ముందు వాళ్ళ నిర్ణయాలు ఒకవేళ తప్పుడుగా ఉంటే తెలియచెప్పండి, అర్థమయ్యేలాగా చెప్పండి. అవకాశాన్ని ఎప్పుడు కూడా మీ అవసరంగా మార్చుకోమాకండి. ఆలోచించి మీరు ఎప్పుడైతే వాళ్ళే చాలామంది ఈ రోజున బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెడుతుంటారు. తల్లిదండ్రులు పరువుని ఇలువని వదిలేసి నాకు ఫలాని వాళ్ళే కావాలి, ఫలాని వాళ్ళతోనే నా జీవితం, నేను ఊహించుకున్నానని, నేను ఆలోచించుకున్నాను, నేను ముడేసుకున్నానని తప్పుడు నిర్ణయాలు తీసుకొని పాపండి ఫ్రెండ్స్. ఏ జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు. దేవుడు ఏ రాత్రి దాన్ని మనం అనుభవించాల్సి వచ్చింది. కొంతమంది ఏడిపించే వాళ్ళు ఉంటారు, ఏలన చేసేవాళ్ళు ఉంటారు. స్నేహితుల్లో కూడా మూర్ఖులు ఉంటారు, అన్యాయస్తులు ఉంటారు, మోసం చేసే ఉంటారు, గాయపరిచే వాళ్ళు ఉంటారు. స్నేహితులు ఎప్పుడు అండగా ఉండేవాళ్ళే స్నేహితులు, ఆపదలో ఆదరించే వాళ్ళే స్నేహితులు, కష్టం వచ్చినప్పుడు తోడుండే వాళ్ళే స్నేహితులు, నీ కష్టసుఖాలు పంచుకునే వాళ్ళే స్నేహితులు ఫ్రెండ్స్. అలాంటి స్నేహితులు ఎన్నాళ్ళున్నా కానీ నీ తల్లిదండ్రుల కంటే నీ స్నేహితులే మొట్టమొదటి గురువులాగా ఉంటారు. తల్లిదండ్రులతో చెప్పుకోలేని కానీ పంచుకోలేని కూడా తల్లిదండ్రుల స్థానంలో కొంతమంది స్నేహితులను పోల్చుకుంటారు. అలాంటి స్నేహానికి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ద్రోహం చేయమాకండి. ద్రోహాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని చాలామంది తట్టుకోలేరు. స్నేహం అంటే చాలా విలువైనది. జీవితం ఎంత విలువైనదో స్నేహం అంతకంటే విలువైనది. ప్రేమ, పెళ్ళి స్నేహితుల వల్లే కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొంతమంది స్నేహితులు తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించేలాగా సహాయం చేస్తారు, సలహాలు ఇస్తారు. కొంతమంది స్నేహితులు జీవితాన్ని ఓడిస్తారు, పడగొడతారు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.